హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మొన్నటి వ్లాగ్ అండి, మధ్యాహ్నం అనమాట. ఇంకా పాప అయితే వచ్చింది. ఈరోజు నేను మీతో ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేసుకుంటానండి. ఇది నైట్ స్కిన్ కేర్ అనమాట. నేను ఇంకా మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేశాను కదా వ్లాగు. ఒకేసారి నైట్ వరకు, మధ్యాహ్నం నుంచి అంటే 2:30 నుంచి అండి, నైట్ పడుకునే వరకు అనమాట, నైట్ స్కిన్ కేర్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట నా వీడియో అనేది. నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా మధ్యాహ్నం అయితే పాప అయితే వచ్చిందండి. మధ్యాహ్నం స్కూల్ నుంచి మార్నింగ్ అయితే పప్పు చేశాను నేను. ఇంకా పప్పు తినమంటే తినలేదనమాట పాప అయితే. అమ్మ, టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసి పెట్టవా, బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనేసి అడిగింది. నేనేం చేశానంటే, నాన్న కోడిగుడ్లు ఉడకబెట్టేస్తాను, తినేద్దాము అన్నాను. లేదు అంటే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను అన్నాను. లేదమ్మా, ఖచ్చితంగా నాకు పచ్చిమిర్చి టమాటా దంచిపెట్టు అనేసి అడిగింది. సరేలే అనేసి ఇంకా పాప మాట ఎందుకు కాదనడము, నేనైతే ఖచ్చితంగా చెప్పానండి. లేదు, నేను చేసిందే తినాలి, నువ్వు కోడిగుడ్డు తినాల్సిందే అని చెప్పాను. కానీ మళ్ళీ ఇంకా ఎందుకు, పాప ఇష్టం ఎందుకు కాదనాలి అనేసి ఇక్కడ ఇంకా ఎలాగో రోలు ఉంది కదా అనేసి రోట్లో వేసి దంచేసానండి. ఏం లేదు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నానండి. మామూలుగా అయితే నేను ఓన్లీ పచ్చిమిర్చి టమోటా మాత్రమే దంచుతానండి. కొంచెం గల్లుప్పు వేసుకున్నాను. దంచేసి మాకు ఎప్పుడైనా నోరు చప్పగా సవ్వగా అనిపించిందంటే ఇలా చేసుకొని తింటామన్నమాట. ఇలా ఎంతమందికి అలవాటండి, ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మా పాప పుట్టక ముందు నుంచి కూడా, అంటే నేను చదువుకున్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట ఇది తినడము. మరీ అయితే పాప కడుపులో ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా తినేదాన్ని పచ్చడి. చాలా బాగుంటుంది. నాకెందుకో ఈ ఆనియను వేయడం వల్ల నాకు అంతగా నచ్చలేదన్నమాట. మీరు ఒకవేళ ఇలా తినేటట్టయితే పచ్చిమిర్చి ఓన్లీ టమోటా అండి, పచ్చిదే అంతే, ఇంకేమి యాడ్ చేయని అవసరం లేదు. కొంచెం గల్లుప్పు వేసుకొని అలా మెత్తగా, అంటే కొంచెం బరకగా దంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా, అలాగే అనమాట మాది కూడాను. ఇంకా నేను కడుపుతో ఉన్నప్పుడు మా పాప తిన్నాను కాబట్టి తనకు కూడా నచ్చిందో ఏంటో తెలియదు. మొత్తానికైతే పాప కూడా అడుగుతూ ఉంటుందండి, ఎప్పుడు పడితే అప్పుడు అనమాట. మధ్యాహ్నం కావచ్చు లేదా నైట్ కావచ్చు, ఇంకా ఎప్పుడైనా తింటాము. మరి మటన్ చేసినప్పుడు, చికెన్ చేసినప్పుడు కూడా అండి, మీరు పచ్చిమిర్చి ఒక పక్కన పెట్టేసి, పచ్చిమిర్చి టమోటా చికెన్ మటన్ పెట్టండి, మేము ఇదే తింటామన్నమాట. పచ్చిమిరపకాయ టమాటా దంచిందే తింటాము. అంత ఇష్టం అనమాట, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నాకు అలవాటు అయిపోయింది కదా మీతో ప్రతిదీ షేర్ చేసుకోవడము, అందుకే షేర్ చేశాను. ఇంకా నేను ఇక్కడ పాప నేను ఇద్దరం అయితే అన్నం పెట్టుకొని తింటూ ఉన్నామండి. తింటూ ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నాము. సినిమా అండి, కొత్త సినిమా అనమాట, బచ్చల మల్లి అనేసి సినిమా అయితే వచ్చింది. అల్లరి నరేష్దండి. ఇంతకుముందు కామెడీ సినిమాలు తీస్తూ ఉన్నాడు కదా హీరో, అల్లరి నరేష్ది. పల్లెటూరు అబ్బాయి లాగా ఇచ్చాడు, కొంచెం మూర్ఖంగా ఇచ్చాడండి ఆ సినిమాలో మాత్రం. అలా మన చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉంటాము అలాంటి మెంటాలిటీ అనేది. చెప్తాను అతని మెంటాలిటీ ఏంటి అనేది. అలా ఉండడం వల్ల మన సంతోషాలన్నిటినీ కోల్పోతామండి. మూర్ఖంగా, మొండిగా అసలు ఎప్పుడూ ఉండకూడదు అనమాట. మనం జరిగేటివన్నిటిని అప్పటికప్పటికి మర్చిపోతూ ఉండాలి. మళ్ళీ మన వాళ్ళతో మనం సంతోషంగా ఉండాలన్నది నేను ఈ సినిమాలో అయితే చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ అండి, ఈ సినిమాలో అల్లరి నరేష్ బాగా చదువుకుంటాడండి. ఫస్ట్ వస్తాడు, క్లాస్ ఫస్ట్ వస్తాడు. వాళ్ళ నాన్న మంచిగా
సంతోషపడతాడు. నా కొడుకు ఫస్ట్ వచ్చాడు అనేసి చాలా సంతోషపడతాడు. బాగా చదివించాలి అనుకుంటాడు. అల్లరి నరేష్ కూడా బాగా చదువుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, బాగా సంపాదించాలి అనేసి తను కూడా అనుకుంటాడు. కానీ ఒక మిస్టేక్ చేస్తాడండి వాళ్ళ నాన్న చేసిన మిస్టేక్ వల్ల ఇంకా తను చదువు మానేసి తాగడం స్టార్ట్ చేస్తాడండి. తాగుతూ తిరుగుతూ ఉంటాడనమాట. అన్నీ మర్చిపోతాడు. అదే గుర్తుపెట్టుకుంటాడండి. తన ఫ్యూచర్ అనేది ఇంక అలాగే అయిపోతుంది. తాగుడుకు బానిస అయిపోతాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ నాన్న పేరైతే పెట్టమని చెప్తాడు పత్రికలో. మా నాన్న పేరు నేను పెట్టను అనేసి అంటాడు అల్లేరు నరేష్. ఇంకా వాళ్ళ నాన్నేమో ఖచ్చితంగా పెడితేనే మా పాపని ఇస్తాను అనేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరికీ సర్ది చెప్పుకోలేక తనైతే ఉరేసుకొని చనిపోతుందండి. ఆ అమ్మాయి కూడా ఎంతగానో ప్రేమిస్తుంది, మంచిగా చదువుకుంటుంది. ఆ అమ్మాయి కలకత్తాలో చదువుతుందనమాట. అమ్మాయి మంచి ఫ్యూచర్ ఉంది. కానీ ఈ అబ్బాయిని ప్రేమించడం వల్ల తను ఆ పల్లెటూరులోనే ఉండిపోతుంది. ఇంకా తండ్రికి ప్రేమించిన అబ్బాయికి సర్ది చెప్పుకోలేక ఉరేసుకొని చనిపోతుంది. మళ్ళీ లాస్ట్కి అల్లరి నరేష్ తనను తానే ఒకసారి చనిపోయేటప్పుడు ఆఖరి అంతే కొంచెం కొనుగుపుతో అంటాం కదా, అప్పుడు లైఫ్ అంతా తను చూసుకుంటాడు. తను ఎంత సంతోషంగా ఉండిండొచ్చు ఇవన్నీ పట్టించుకోకుండా ఉండింటే అనేసి. చాలా బాధ అనిపించింది ఆ సినిమా చూసి. కానీ నాకు కూడా అనిపించిందండి, నాకు కూడా కొంచెం మొండితనం అనేది ఉంది. ఈ సినిమాతో నా కళ్ళు కూడా తెరుచుకున్నాయన్నమాట. నేను కూడా మొండిగా ఉండకూడదు, మొండిగా ఉంటే మన సంతోషాలన్నీ పోతాయండి. ఏదైనా ఫ్యామిలీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఫ్యామిలీనే ముఖ్యం కదా. నేను ఈ సినిమా ద్వారా ఏదైతే తెలుసుకున్నాను, అలాగే నాలాంటోళ్ళు చాలామంది ఉండొచ్చండి. అసలు మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉండొచ్చు, మన ఫ్యామిలీస్లో కూడా ఉండొచ్చు. ఒకసారి సినిమా అయితే చూడండి, పూర్తిగా మీకు కూడా అర్థమవుతుంది. కొంతమంది మారే వాళ్ళైతే మారుతారు కదా, కొన్ని మన ఫ్యూచర్కి అనుకూలంగా ఉంటాయన్నమాట. అదండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా మధ్యాహ్నం సినిమా చూస్తూ అన్నం అయితే తినేసాము. ఆ తర్వాత 3:30కి సామాన్లన్నీ క్లీన్ చేశానండి. సినిమా వింటూనే క్లీన్ చేశానన్నమాట. 4:30కి అలా పిల్లలైతే వచ్చేసారు ట్యూషన్కి. ట్యూషన్ అయిపోయింది. ఇంకా ఎలాగో ఉదయం చేసిన పప్పు ఉంది కాబట్టి నేను కోడిగుడ్లు అయితే వేయించేస్తాను అని చెప్పాను. మా ఆయన అయితే చికెన్ పకోడా తెచ్చుకున్నాడు. అందుకనేసి ఇక్కడ 4 ఎగ్స్ మాత్రమే కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నానండి. కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేయించుకుంటే. ఇంకా అలా మా ఆయన అయితే 4 చాలు అన్నాడు. నేనైతే 5 వేయించేసానమాట. ఎవరో ఒకరం తింటాం కదా ఎక్స్ట్రా అనేసి. ఇంకా అలా తిన్నాము, అయిపోయింది. ఇంకా కొంచెం సామాన్లు ఉంటే క్లీన్ చేసుకున్నానులేండి. ఆ తర్వాత పడుకునేటప్పుడు ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నానండి. ఇది నైటే అనమాట మనం ఫేస్కి అప్లై చేసుకోవాల్సింది. నైట్ అప్లై చేసుకుంటే పొద్దునకల్లా స్కిన్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మృదువుగా గ్లోగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది నైట్ ఫేస్ ప్యాక్, అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఆ రోజు అయితే అప్లై చేసుకున్నాను కానీ వీడియో అయితే తీయలేదు. ఇంకా ఈరోజు ఎలాగో ఇది నేను షేర్ చేసుకోవాలి అనేసి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే పెరుగు తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను పెరుగు. ఆ తర్వాత వచ్చేసి చందనం పౌడర్ అండి. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చు నైట్ పూట, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వారానికి 3 సార్లైనా అప్లై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇంకా చందనం పౌడర్ అయితే తీసుకున్నాను. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది చందనం పౌడరు. స్కిన్ చాలా బాగుంటుందండి చందనం మనం అప్లై చేసుకోవడం వల్ల. మన ఫేస్ పైన కొంచెం మచ్చలు ఉంటాయి కదా, నల్ల మచ్చలు, అవి అనేది తగ్గిపోతాయి. అదేవిధంగా మనకి మొటిమలు రాకుండా ఉంటుంది. పైగా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి. చందనం మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ట్యాన్ కూడా తగ్గిపోతుంది అనమాట. బ్లాక్నెస్ కూడా పోతుంది, మొటిమలు కూడా రావన్నమాట. స్కిన్ అయితే చాలా బాగుంటుంది.
ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా మందార పౌడర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చందనం ఒరిజినలేనండి అప్లై చేసుకుంటూ ఉండేదాన్ని. చాలా గ్లోగా వచ్చిందనమాట ఫేస్ అయితే. ఇదైతే ఆన్లైన్లో తెప్పించుకున్నానులేండి. ఇది కూడా మనకి కొంచెం మంచి కంపెనీస్ ద్వారా మనం ప్రోడక్ట్స్ తెప్పించుకున్నామంటే ఒరిజినలే ఉంటుంది. నేను తెప్పించుకునేది కూడా మంచిదే అనమాట. ఇక్కడ ఇంకా నేను మందార పౌడరు ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. చందనం 1.5 స్పూన్ అయితే, మందారం కూడా 1.5 స్పూన్ అయితే యాడ్ చేశానండి. ఇంకా హైబిస్కస్ గురించి మీకు తెలిసిందే, మనము హెయిర్కి కూడా అప్లై చేస్తూ ఉంటాము. కొన్ని అండి హెయిర్కి ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఈ మందార పౌడర్ అనేది మన స్కిన్కి మొటిమలు రాకుండా చేస్తుందనమాట. స్కిన్ కూడా చాలా గ్లోగా ఉండేలా చేస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకేం అప్లై చేయాల్సిన పని ఇంకా ఏం అవసరం లేదండి దీంట్లోకి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నమాట. మార్నింగ్ కల్లా మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది. పైగా ఏంటంటే ఈ మధ్య చాలామంది తొందరగా తినేస్తున్నారు కదా, సామాన్ క్లీన్ చేసుకునేటప్పుడు అలా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉండి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఇవాళటి వీడియో.